భారతదేశం అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు, పండుగల సమాహారం. ప్రతి పండుగ వెనుక ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక భావం మరియు సామాజిక సందేశం దాగి ఉంటుంది. అటువంటి ప్రముఖమైన పండుగలలో హోలీ ఒకటి. రంగుల పండుగగా ప్రసిద్ధి పొందిన హోలీ ఆనందం, ఐక్యత మరియు చెడుపై మంచి విజయం అనే భావనను ప్రతిబింబిస్తుంది. హోలీ పండుగను జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ధర్మం అధర్మంపై గెలవడం అనే సందేశాన్ని గుర్తు చేసుకోవడమే. హోలీ పండుగకు సంబంధించిన పురాణ కథనం ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు మరియు హోలికా కథతో ప్రారంభమవుతుంది. హిరణ్యకశిపుడు ఒక రాక్షసరాజు. అతడు తానే దేవుడినని ప్రకటించి అందరూ తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తుడు. అతడు ఎల్లప్పుడూ శ్రీమహావిష్ణువుని స్మరిస్తూ ఉండేవాడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. తన కుమారుడు తన మాట వినకపోవడంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా హింసించేందుకు ప్రయత్నించాడు. పర్వతం మీద నుండి తోసేయడం, విషమివ్వడం, అడవిలో వదిలేయడం వంటి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని ప్రతిసారీ విష్ణువు కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. చివరికి హిరణ్యకశిపుడు అన చెల్లెలైన హోలికాను సహాయం కోరాడు. హోలికాకు అగ్నిలో కానిపోని వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని అగ్నిలో కూర్చుంది. కాని దేవుని కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. హోలిక మాత్రం దగ్ధమైంది. ఈ సంఘటనను హోలికా దహనంగా పిలుస్తారు. ఈ కథ మనకు చెడుపై మంచి విజయం సాధిస్తుందని చెబుతుంది. హోలికా దహనం ద్వారా అహంకారం, దుర్మార్గం మరియు అధర్మం నశించిపోతాయని సంకేతం. అందుకే హోలీ పండుగ ముందు రోజు రాత్రి ప్రజలు కట్టెలతో మంటలు వెలిగించి హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. ఇది మనలోని చెడు భావాలను దహనం చేసి మంచి ఆలోచనలను స్వీకరించడానికి సూచనగా భావిస్తారు. హోలీ పండుగకు మరొక ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడు మరియు రాధాలతో సంబంధం కలిగి ఉంది. బ్రజ్ ప్రాంతంలో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి రంగులు చల్లుతూ ఆనందంగా ఆడుకున్నాడని పురాణాలు చెబుతాయి. కృష్ణుడు తన గోపికలతో కలిసి రంగుల ఆటలు ఆడిన సందర్భం హోలీకి ఆనందభరితమైన రూపాన్ని ఇచ్చింది. అందుకే హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషంగా గడుపుతారు. హోలీ పండుగ కేవలం పురాణ కథలతో మాత్రమే పరిమితం కాదు. ఇది సామాజికంగా కూడా గొప్ప సందేశాన్నిస్తుంది. ఈరోజు కుల మత భేదాలు, సామాజిక తేడాలు అన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. రంగులు చల్లుకోవడం ద్వారా మనుషుల మధ్య ఉన్న భేదాలు చెరిగిపోతాయని భావిస్తారు. ప్రతి రంగు ఒక భావాన్ని సూచిస్తుంది. ఎరుపు ప్రేమకు, ఆకుపచ్చ శాంతికి, పసుపు ఆనందానికి సంకేతం. గ్రామీణ ప్రాంతాల్లో హోలీ సందర్భంగా ప్రజలు సాంప్రదాయ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పట్టణాల్లో యువత ఉత్సాహంగా రంగుల హోలీ ఆడుతారు. పిల్లలు పిచికారీలు ఉపయోగించి నీటి రంగులతో ఆడుకుంటారు. ఈ పండుగ కుటుంబ సభ్యులను, స్నేహితులను కలిపే ఒక మంచి అవకాశం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు హోలీ మనలోని అసూయ, ద్వేషం, అహంకారం వంటి చెడు భావాలను దహనం చేసి ప్రేమ, క్షమ, స్నేహం వంటి మంచి విలువలను పెంపొందించుకోవాలని సూచిస్తుంది. ఇది కొత్త ఆరంభానికి సంకేతం. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే ఈ పండుగ ప్రకృతిలో కొత్త జీవం ఉప్పొంగుతున్న సమయాన్ని తెలియజేస్తుంది. అందువల్ల హోలీ పండుగను జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ధర్మం గెలుస్తుందని విశ్వాసాన్ని బలోపేతం చేయడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం మరియు ఆనందాన్ని పంచుకోవడం. ప్రతి సంవత్సరం హోలీ పండుగ మనకు మంచి మార్గంలో నడవాలని, చెడును దూరం పెట్టాలని, ప్రేమతో జీవించాలని సందేశమిస్తుంది. ఇలా హోలీ పండుగ మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, జీవితంలో మంచి విలువలను గుర్తుచేసే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం కూడా.